కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వృద్ధాప్యం అనే అంశాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. సహజంగా వృద్ధాప్యం అనగానే ఇక నా పని అయిపోయింది, ఇక నేనేం చేయలేను, నా వల్ల కాదు అనే ఆలోచనకి వచ్చేసే వయసు అది. సహజంగానే 60 మీద పడిన ప్రతి వ్యక్తి అలాగూ భావించడానికి అవకాశం ఉంది. అంటే నేను ఇక నడవలేను, నేను అర్థం చేసుకోలేను, నేను ఈ తరం వారితో కలవలేను, ఈ మార్పులను అంగీకరించలేను అని ఓ రకమైన నిరుత్సాహానికి వెళ్ళిపోతారు. అవును, లోకం చాలా స్పీడ్గా మారిపోతుందండి. మన కాలంలో ఉన్న మనుషులకు ఈనాటికి మనుషులకు చాలా వ్యత్యాసం ఉంది. మన కాలంలో ఉన్న బాల్యానికి నేటి కాలపు బాల్యానికి చాలా వ్యత్యాసం ఉంది. మన కాలంలో ఉన్న యవనస్తులకు నేటి కాలపు యవనస్తులకు వ్యత్యాసం కనపడుతుంది అని చాలా నిరాశ నిస్పృహలకు లోనవుతున్నటువంటి వృద్ధులు చాలామంది ఉన్నారు. అయితే మీరు చెప్పే అన్నీ వాస్తవమే, కాదన్నా. కానీ అండి, ఈ మార్పులన్నీ సహజసిద్ధంగా జరిగిపోతున్నాయి. అయితే ఎన్ని మార్పులు వచ్చినా ఒకే రీతిగా ఉన్నవాడు, ఏకరీతిగా ఉన్నవాడు దేవుడు కదూ. అందుకనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాస్తూ భక్తుడు ఇలా అన్నాడు. అది ఎంత ఆదరణ ఇచ్చేటువంటి మాట. ఒకసారి మీరు చూడండి, మీ లేఖనం తెరవండి, బైబిల్ చేయండి. 13వ అధ్యాయంలో ఆయన అంటాడు, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను అంటాడు. అంత మాత్రమే కాదు, ఇది నేను చదివింది 6వ వచనం. 8వ వచనం చూడండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకే రీతిగా ఉండును. ఆయన మారనివాడు, మార్పు చెందనివాడు. మరి ఈ తరంతో నడవలేకపోవచ్చు, నేటి సామాజిక పరిస్థితులతో పాటు నడవలేకపోవచ్చు గాక, లేదు నేడున్న ట్రెండ్స్ని బట్టి మనం ఫాలో అవ్వలేకపోవచ్చు. కానీ మారని మార్పు చెందని దేవునితో మాత్రం మనం ప్రయాణం చేయగలం కదా. సృజించినవాడు ఆయన, ఆశాంతం అర్థం చేసుకునేవాడు ఆయన, చాలినంతటి కృప చూపించేవాడు ఆయన. అలాంటి దేవునితో నడవడం అనేది అసాధ్యం అవుతుందా? ఆయన మనల్ని ఎంత బాగా అర్థం చేసుకుంటారో పిల్లలు అర్థం చేసుకోలేకపోవచ్చు, మన అన్నదమ్ములు కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు. నీకు చాలా చేదస్తం వచ్చేసింది అన్నయ్య అనవచ్చు వాళ్ళు. పిల్లలు కూడా ఏమోనండి, మా నాన్నగారిని భరించడం కష్టంగా ఉంది అనొచ్చు. కానీ దేవుడు ఆ మాట అనడు కదా. ఆయన ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకుంటారు, మనతో కలిసి నడవడానికి ఇష్టపడతారు. ఆయన యొక్క గుణలక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత ధైర్యమో. అందరూ విడిచిపెట్టేసినా నిన్నేమాత్రం విడవను అన్నాడు ఆయన, నిన్ను ఎడబాయను అన్నాడు కదా. వృద్ధాప్యంలో సహజంగా వచ్చేటువంటి ఒక వెలితి ఏమిటంటే పిల్లలు దూరంగా ఉంటారు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే ఉంటాం. ఇద్దరు పిల్లల్ని కనుక్కున్నటువంటి తల్లిదండ్రులు ఒకరేమో అమెరికాలోనూ ఇంకొకరు ఎక్కడో వైజాగ్లోనూ ఉండిపోతారు. ఇలా దూరంగా ఉంటారు. ఆ ఇంటిలో ఒకప్పుడు కళకళలాడుతున్న ఇంట్లో ఇప్పుడు ఇద్దరే బిక్కుబిక్కుమంటూ ఉండడం అనేది అదో రకమైన నిరాశ నిస్పృహలకు కారణమవుతాయి. కానీ అండి, వాటన్నిటినీ అధిగమించడానికి మనకు దేవుడున్నాడు. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టినవాడు, తన రక్తాన్ని చిందించినవాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచినవాడు. ఆయన మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నారు. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి దేవునితో ఉన్నాడు, సదాకాలం మనతో ఉండే ఆయనతో ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి కలిగిన మనం ఈ మాటలు పలకూడదేమో ఆలోచించండి ఒకసారి నిరాశ నిస్పృహలను విడిచిపెట్టి మన భారం దేవుని మీద వేసి
నూతనమైన శక్తి సామర్థ్యాలను సంపాదించుకోవడానికి ప్రభు పాదాలను అర్థిద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, అనేక మంది తలనిరిసిన వారు, మా వయసులో ఉన్నవారు, మాకంటే పెద్దవారు, దుఃఖంతోనూ కన్నీటితోనూ వేదనతోనూ కృంగిన వారుగా ఉండగా మరణిస్తే మేలు అనుకునేటువంటి పరిస్థితులు వారి జీవితంలోనికి వస్తున్నప్పుడు కన్నబిడ్డలు, వారి పిల్లలు కూడా సమీపించక, దగ్గరకు రాక, చూడక, మాట్లాడక, పలకరించక, దిక్కుమాలిన స్థితిలో ఉన్నట్టుగా ఉన్నవారు వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన, వారి అంతరంగాలలో నీ మెలనైన స్వరం వినబడను నాయన. వారు నీ స్వరాన్ని విని మేలుండడానికి కృప చూపించవా ప్రభు. వారి అంతరంగాల్లో నూతనమైన ధైర్యాన్ని, వారి ఎముకలకు నూతనమైన బలాన్ని, వారి కండరాలకు నూతనమైన శక్తి సామర్థ్యాలను, వారి నరాలకు నూతనమైన జీవాన్ని మీరు అనుగ్రహించి మరలా లేచి తమ వంతు తాము చేసుకోవడానికి వారికి అవసరమైన శక్తిని, పునరుద్ధాన బలాన్ని మీరు ఇవ్వండి. మీరు అన్నారు కదా నాయన, నీ ఎముకలు లేత పచ్చిగడ్డి వలె నేను చేస్తానన్నారు కదా నాయన. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగుచుండునట్లు మేలు చేత నేను తృప్తిపరుస్తానని వాగ్దానం చేశారు కదా నాయన. వాగ్దానం చేసిన మీరు నమ్మదగినవారు. మడతలు పడిన, ముడతలు పడుతున్న దేహం మీద కారి ఆ కన్నీటిని మీరే చేయి చాపి తుడిచి, నేనున్నా నీకు తోడుగాని గొప్ప ఆదరణ కలుగు చేయగల మీరున్నారు మాకు స్నేహితులు. చాలు. మాతో స్నేహం చేసిన వారు, మాతో చదువుకున్నవారు లేరు. ఇప్పుడు అందరూ చనిపోయినారు. అక్కడ కూడా ఒంటరితనమే. మీరు మాతో కూడా ఉన్నందుకే కృతజ్ఞత చెల్లిస్తూ కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి అవసరమైన ఆత్మనింపుదల నిమ్మని, బలపరచుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వృద్ధాప్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు నాకెందుకో ఒక మాట సాహసించి అంటున్నాను. అదేమిటంటే, బైబిల్ ప్రారంభం నుండి మనకు కనిపించే భక్తులందరూ వారు ఆ ఉన్నతమైన కార్యాలు చేసినప్పుడు వారు వృద్ధులే, యవనస్తులు కాదు. ఆదికాండంలో మనకు కనిపిస్తారు. హానోకు వృద్ధాప్యంలోనే, నోవహు వృద్ధాప్యంలోనే, అబ్రహాము వృద్ధాప్యంలోనే. ఆలోచించండి. యవనస్తుడిగా తన కార్యం చేసినవాడు ఒక యోసేపు మాత్రమే. యాకోబుతో దేవుడు యవనంలోనే. కాబట్టి మెజారిటీ ఆఫ్ పర్సన్స్ దే ఆర్ ఇన్ ఓల్డ్ ఏజ్. ఎందుకో ఈ మాట తెలియని సంతోషానికి కారణమైంది. ఆలోచించండి ఒకసారి. అంటే దేవుడు వృద్ధులతోనూ తన కార్యాన్ని జరిగించుకోగలిగిన శక్తిమంతుడు. యవనస్తులతో మాత్రమే కాదనమాట. యవన బలం దేవునికి అవసరం. కానీ తలనేర్సిన వారి యొక్క అనుభవ జ్ఞానం యవనస్తులకు అందవలసిన సమయం ఇది. మీ నుండి దేవుడు ఆశిస్తున్నాడు ఏదో ఒకటి. అది మాత్రం మర్చిపోకండి. నేను ఈ రోజున మీతో ఆదికాండం 5వ అధ్యాయంలోంచి ఒక వృద్ధుని గురించి మీతో చూపించాలని ఆశపడుతున్నాను. 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు 60 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. మెతూషెలను కనిన తరువాత దేవునితో నడుచుచు అని రాస్తుంది. అంటే హానోకు యొక్క ఆరంభం దేవునితో ఎప్పుడు? ఆఫ్టర్ 60s. అవునా? మీరు అనొచ్చు, అతను అన్ని 100 ఏళ్ళు బ్రతికాడండి అని. కానీ అతను బ్రతికినంతకాలం 60 ఏళ్ళు మనం కూడా బ్రతికాం కదా. అంత మాత్రమే కాదు. కానీ సరిగ్గా 60 సంవత్సరాల తరువాత అతడు దేవునితో నడక ప్రారంభించాడని రాస్తుంది. అప్పటి వరకు తాను కూడా ఎక్కడున్నాడు? లోకంలోనే ఉన్నాడు. లోక పరిస్థితులు చూస్తూనే ఉన్నాడు. కానీ దేవునితో నడవడం అనేది ఆ వయసులో అతనికి సాధ్యమైనప్పుడు ఈ వయసులో మనకు సాధ్యం కాదని ఎలా అనగలం? నేడు కూడా దేవుడు తనతో సహవాసం చేయమని పిలుస్తున్నాడు. తన వెంట రమ్మని
కేక వేస్తున్నాడు ఆయన. ఆయనతో కలిసి నడిచేటువంటి భాగ్యం ఇస్తారాయన, విడిచిపెట్టరు. ఆయన తన మనసులోని మాట మనతో పంచుకోవడానికి ఇష్టపడతారు. ఆయన స్వరాన్ని విని, ఆయన మనసును గ్రహించి, ఈ తరానికి ప్రభు యొక్క స్వరాన్ని వినిపించడం కోసం బొంగురుబోతున్న మన స్వరాలను వాడుకోవడానికి శక్తిమంతుడు కదా ఆయన. ఒకప్పుడు బలంగా మాట్లాడగలిగేవాళ్ళం, కానీ ఇప్పుడు నెమ్మదిగా మాట్లాడతాం కదా. అయినా దేవుడు మెలనైన స్వరంతో మాట్లాడేవాడు కదా. మనల్ని ఆయన అంతగా అర్థం చేసుకుంటారు, మర్చిపోవద్దు. హానోకు దేవునితో నడవడం ప్రారంభించాడు. ఒక మాట అంటాను, యోధాపత్రిక ఒకసారి చూడండి. యోధాపత్రికలో ప్రకటన గ్రంథానికి ముందుంటుంది. యోధాపత్రికలో 14-15 వచనాలు ఇలా రాస్తున్నాయి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా, నేను వీరిని గురించి ప్రవచించి అనే పదం అంటే, వీరు అన్నప్పుడు తానేమయ్యాడు? ప్రత్యేకించుకున్నాడు. తనకు తానుగా ఉన్నది ఎంతమంది? ఓ కుటుంబమే కదా. వారిలో కూడా తాను ప్రత్యేకించుకున్న అనుభవం. అవును, నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నకు నవ్వుకోకుండా జవాబు చెప్పండి. ఏమోనండి, మనల్ని ఎక్స్కమ్యూనికేట్ చేసినట్టున్నారు వీళ్ళు అని అంటున్నాం కదా. మనల్ని పట్టించుకోవడం లేదు, మనం ఒక మూలకు వెళ్ళిపోయినాం, మనం ఎందుకు పనికిరాని వాళ్ళంగా పక్కన పెట్టబడ్డాం అనుకుంటున్నాం. కానీ ప్రక్కన పెట్టబడ్డాం అనుకునే దానికంటే మనని మనం దేవుని కోసం ప్రత్యేకించుకున్నాం అనుకుంటే ఇంకా మేలు కదూ. కారణం ఏమిటంటే, మన తరానికి ఈ తరానికి వ్యత్యాసాన్ని మనం చూస్తున్నట్టే హానోకు కూడా చూశాడు. తేడా ఏం లేదు. ఎలా చూశాడో మీరు చూడండి. యోధాపత్రికలోనే ఆయన చూస్తూ ఆ తరం వారిని గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవాల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను అన్నాడు. అంటే నేటి తరంలో హానోకు కనిపిస్తుంది ఏమిటి? భక్తిహీనత. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి గురించి విరోధంగా కఠినమైన మాటలు పలకడం. ఇవాళ చాలామంది సృష్టికర్తను, తమ కోసం ప్రాణం పెట్టిన వాణ్ణి ఎలాంటి మాటలు పలుకుతున్నారో, ఎలా పలుకుతున్నారో వింటున్నప్పుడు నిజంగానే కర్ణ కఠోరంగా ఉన్నాయో మాటలు. అంటే ఈరోజు పలకడం కాదు, ఆనాడే పలికారన్నమాట వాళ్ళు. ఆనాడు హానోకు విన్నాడు, ఈరోజు మనం వింటున్నాం, అంతే వ్యత్యాసం. అంటే యవన తరానికి దేవుడు అంటే అదో రకమైన వెరితనంలాగా అనిపిస్తుంటుంది. ఏమాత్రం మనసు నొచ్చుకోకండి. వారిని ఒప్పించేవాడు మనం కాదు, ఆయన. మన వల్ల కాదు, మనం ఒప్పించలేం. మన మాట వాళ్ళు లెక్క చేయరు. ఎందుకని? మనం ముసలివాళ్ళం అయిపోయాం, మనం ఏం చేయలేం. మన మాట వాళ్ళు ఎందుకు వింటారు? వినడానికి వాళ్ళకి సమ్మతి ఉండదు. చెప్పేవలేవయ్యా అంటారు. అంతేగా జరిగేది. కానీ హానోకు ఎవరి మీద మనసు పెట్టుకున్నాడు? దేవుని మీద మనసు పెట్టుకున్నాడు. వాళ్ళని ఒప్పించగలిగింది ఎవరు? దేవుడే. ఇవాళ వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాడు తమ్ముడు నర్సాపురం నుండి. తన కొడుకు 10 సంవత్సరాల పిల్లాడు సైకిల్ కొనమనవో గొడవ చేసి ఏడుస్తూ ఉండేవాడట. మొన్న జీవన్జ్యోతి ప్రెస్ దగ్గర మీటింగ్స్ జరిగినాయి. అందులో వాక్యం చెప్పిన తర్వాత తిరిగి వెళుతూ, నాన్న ఇవాళ దేవుడు నాతోనే మాట్లాడాడు అన్నాడట పిల్లాడు. వాళ్ళ నాన్నగారికి ఎంత సంతోషమో. అవునా? అంటే మెలనైన స్వరంలో నుంచి పిల్లలతో కూడా మాట్లాడగలిగిన శక్తిమంతుడు ఆయన, బలవంతుడు కదూ. ఆయన రేపటి దినాన్న కఠినంగా మాట్లాడిన వారికి బుద్ధి చెప్పి వారిని ఒప్పించడానికి వస్తాడాయన. అబ్బా, ఈ వయసులో
నిరీక్షణను కలిగి ఉండడం అనేది ఎంత గొప్ప ముదావహమైన సంగతో కదా. ఆలోచించండి ఒకసారి. నిరాశ నిస్పృహలు మనల్ని పట్టుకుంటాయి. దేవుడు అనే మాట ఇవాళ యవనస్తులకు ఛాదస్తంగా అనిపిస్తుంటుంది. కానీ ఒక రోజున ఆయన వస్తాడని, కఠినంగా మాట్లాడిన వారికి ఆయనే ప్రత్యుత్తరం ఇస్తాడని, ఒప్పిస్తాడు అనే ఆ గొప్ప నిరీక్షణ ఉందే, అది మనకెంత బలాన్ని ఇస్తుందో. మన కోసం వస్తాడు తీసుకుని వెళ్ళడానికి. ఆయన ఉన్నాడని, ఆయన వాస్తవమని, ఆయన సత్యవంతుడనే సత్యం ఒకరోజు నిరూపణ అవుతుంది. అది ఒప్పించడానికి ఆయన వస్తాడు 1000 పరిశుద్ధుల పరివారంతో అనే మాట. అంటే రాబోయే కాలంలో ప్రభువు నమ్ముకున్న మనవారు, మనలాంటి వారు 1000 మంది ఉంటారన్నమాట. లెక్కలేనంత మంది ఉంటారన్నమాట. ఆలోచించండి, ఇది ఎంతటి నిరీక్షణ ఇస్తుందో ఊహించండి ఒకసారి. అంతేకాదు, హానోకు తన తరానికి తన ముందున్న తరానికి ఉన్న వ్యత్యాసాన్ని మరో విధంగా కూడా చూశాడు. ఎలా చూశాడో చూడండి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు, ప్రతివాడి నడక దురాశను బట్టే, మేలును బట్టి కాదు. మేలును బట్టి ఇతరులకు మేలు చేయడం కోసం నడవడం లేదు, దురాశ కోసం నడుస్తున్నారట. అది చూశాడు ఆయన. అంతేకాదు, ఇంకొక మాట కూడా అన్నాడండి. లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. హానోకు కనిపించిన తరంలో పొగిడేవాళ్ళు కనపడ్డారు. క్రింద రాస్తాడు 6 అని పెట్టి, కింద ఫుట్నోట్లో ముఖస్తుతి చేసేవాళ్ళు. తమ లాభం కోసం ముఖస్తుతి చేసేవాళ్ళు కనపడుతున్నారు. అంటే నిజాయితీపరుడికి ఎంత బాధ అనిపిస్తుంటుందో. అంతేకాదు సుమా, సణిగేవారట. ఎవరి మీద? పెద్దల మీద, దేవుని మీద కూడా సణిగేవారు. మాలవు సంపాదించి పెట్టావులే మాకు, ఏం చేశావు, ఏం సంపాదించావు, పేరుంటే కూర వండుకుని తింటారేంటి, మంచి పేరుంది నాకు అంటున్నావు అనేటువంటి పిల్లలను ఆ రోజు ఉన్నారు, ఈ రోజే కాదు. ఊహించండి, సరిగ్గా మీరే గనక డబ్బులు మీ ఇష్టానుసారంగా ఇచ్చేయకపోతే ఈ పాటి కోట్లుండేగా అని అంటారు పిల్లలు. ఒక మాట అంటాను, కోట్లను కూరండుకు తినలేరండి. మనశ్శాంతి కంటే మించింది ఏం కావాలి చెప్పండి. ముందు తరాన్ని తక్కువ చేస్తున్న తరాన్ని హానోకు చూశాడు మనలాగానే. ముందు తరం విషయంలో పట్టింపు లేని వారిని చూశాడు, ఏసడించుకుంటున్న వారిని చూశాడు. అందుకే అన్నాడు, ఏమని చెప్పండి? తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. అంటే తామున్న పరిస్థితిని బట్టి శాపనార్థాలు పెట్టేవాళ్ళు కనపడ్డారనమాట. నాకు ఈ గతి ఎందుకు వచ్చిందో, ఈ ఇంట్లో ఎందుకు పుట్టానో, ఈవేళ పిల్లలుగా పుట్టడమే మేము చేసుకున్న పెద్ద పాపం, ఇలా మాట్లాడుతుంటారే, అవన్నీ వినపడినాయి హానోకుకు. ఇవాళ మనకు వినపడుతున్న మాటలే ఆ రోజు ఆయనకు కూడా వినపడ్డాయి. ఆలోచించండి, ఇప్పుడు వృద్ధాప్యంలో ఇలాంటి మాటలు వింటున్నప్పుడు అంతరంగం ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. దుఃఖభరితం అయిపోదా? అయినా ఏమన్నాడు చెప్పండి? వారి నోరంట డంబంగా పలుకుతుందంట. ఇంకా పైనుంచి తమను గురించి చెప్పుకోవాల్సి వచ్చేటప్పటికి చాలా గొప్పగా చెప్పుకుంటారంట. ఇంకా పొగుడుకోవడమే. అవునా? నేను చదువుకునే దినాల్లో ఒక మాస్టర్ పాఠాలు చెప్పడానికి రాగానే వెనకాల నుంచి వినపడేది సెల్ఫ్ డబ్బా అని. భలే పదం, అది నవ్వొచ్చేదనమాట. తనకు తానే వాయించుకోవడం గొప్పని. అలాంటి వాళ్ళు బయలుదేరతారనమాట, డంబంగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు నిజాయితీగా బ్రతికినవాడు, నీతిగా బ్రతికినవాడు, దేవుని కోసం పరిశుద్ధంగా జీవించినవాడు ఒక్కసారిగా ఇలాంటి వాతావరణాన్ని చూస్తూ ఉండగా మనం పరాయి వాళ్ళం అయిపోయినట్టు కనపడుతుంటుంది. కానీ అందరి వాడైన ప్రభువు మనల్ని విడిచిపెట్టడు కదూ. మనతో నడవడానికి ఆయన ఇష్టపడతాడు, మనతో ఉండడానికి ఇష్టపడతాడు, మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు, మన అంతరంగాన్ని పంచుకోవడానికి తన అంతరంగంతో ఇష్టపడతాడు. అటు దేవుడు ఉన్నాడు. ఆయన ఎంత నమ్మదగినవాడైనా, ఎంత నమ్మదగినవాడైనా. అందుకని గత వారంలో ఆయన జన్మించినప్పుడు
వృద్ధుని చేతిలో పెట్టబడ్డాడు అని చెప్పాను. అవును కదూ? అంత మాత్రమే కాదండి, ఆయన వృద్ధుని కలుసుకున్నాడు. నికోదేమని వృద్ధుని కలుసుకున్నాడు. వృద్ధులను దూరం చేయలేదు ఆయన, వృద్ధులను దూరంగా పెట్టలేదు ఆయన. వృద్ధులను కలుసుకున్నాడు, వాళ్ళతో మాట్లాడాడు, వారికి కూడా నిత్యత్వాన్ని గురించినటువంటి స్పృహ కలుగు చేశాడు. మారు మనసు అనేది ఎంత అవసరమో, ఏ వయసులోనైనా తిరిగి జన్మించే అవకాశం ఉందని ఎంత అద్భుతంగా నా ప్రియరక్షకుడు చెప్పాడు. కృతగా జన్మించడానికి గురించి మాట్లాడుతున్నాడు. అవును, దినాలు గడుస్తున్నాయి, సంవత్సరాలు పెరుగుతున్నాయి, మరో పుట్టినరోజు వచ్చింది, వెళ్ళిపోయింది, మనం మరణానికి మరింత సమీపంగా ఉన్నాం అని బాధపడడం కంటే మనం తండ్రి ఇంటికి సమీపంగా ఉన్నామని సంతోషించటం మేలు కాదు? ఈ దినాన్న ఎవరింకా నమ్ముకోలేదో, ఎవరింకా లోకంలో ఉన్నారో, ఎవరింకా భక్తిహీనతలో ఉన్నారో, ఎవరింకా పాపంలో ఉన్నారో, అలాంటి వారందరూ పరిశుద్ధాత్ముని చేత ఒప్పించబడి ఆయన చిందించిన రక్తం వద్దకొచ్చి ఆయన మరణ పునరుద్ధానాల యందు విశ్వాసం కలిగిన వారుగా మారాలని మన వంతు మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది కదా. ఈ ఖాళీ సమయాన్ని మన నొప్పులను చూసి బాధపడకుండా, మన నొప్పులు చిన్నవి, రేపు ఈ తరం వారందరూ నిత్యాగ్ని గుండానికి వెళ్లకుండా ఉండడం కోసం ప్రార్థించవలసిన మంచి బాధ్యతను మన మీద ఆయన పెట్టారు అని మనం ఎందుకు అనుకోకూడదు? వారికి వేరై ప్రభుతో నడుస్తూ ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమాలుతూ వారిని రక్షించుమని మనం విజ్ఞాపన చేయవలసి ఉందేమో కదూ. అలా విజ్ఞాపన చేయటం మన వంతు బాధ్యత. దేవుడు తప్పకుండా వింటాడు, విని ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మరలా వచ్చే వారం మరికొన్ని సంగతులు చెప్పుకుందాం. దానికి ముందుగా తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, వృద్ధాప్యాన్ని గురించి కొన్ని మాటలు చెప్పుకోవడానికి సాయపడ్డారు. మా ప్రియుల అంతరంగాలను నూతనపరచండి, ధైర్యాన్ని ఇవ్వండి, శుభప్రదమైన నిరీక్షణనివ్వండి. వారున్న మంచం దగ్గర యాకోబు ఏ రీతిగా మంచపు తలాపి దగ్గర వంగాడో అలాగ వంగి నేటి తరం కోసం విజ్ఞాపన చేయడానికి, వారి రక్షణ కోసం మొరపెట్టడానికి, వారి అంతరంగాలు నీ తట్టుకు తిప్పబడడానికి ఆత్మకార్యం జరిగించుమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలడానికి మా ప్రియుల అంతరంగాల్లో నూతనమైన కార్యం జరిగించుమని, పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రుల పక్షంగా గౌరవాన్ని కలిగి ఉండడం కోసం వారి అంతరంగాల్లో కూడా కార్యం చేయమని మీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా
దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం. ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది. మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు